ఇడ్లీవాడు. రఘునాథపురం అనే ఊరిలో రంగారావు అనే అతను ఉండేవాడు. అతను పక్కూరిలోని ఒక హోటల్లో పనిచేసేవాడు. అతనికి 2 కొడుకులు, హరి, సూరి. రంగారావు ఒకరోజు అనారోగ్యంతో మంచాన పడ్డాడు. డాక్టర్లు ఇక కష్టమని తేల్చి చెప్పారు. ఒకరోజు రంగారావు తన 2 కొడుకులని పిలిచి, నేనింకా బతికేటట్లేను. ఇప్పటిదాకా అయితే మీకోసం నేను చేసిందేం లేదు బిడ్డ. కానీ ఎప్పుడు ఏం అక్కరొచ్చదో ఏమో అని నేను పనిచేసే హోటల్ సీటుగాడ నెల కొంచెం పైసలు దాచిపెట్టిన. అదే నేను మీకు ఇస్తున్న ఆస్తి. ఆ పైసలు సిరసగం తీసుకుని ఏదో ఒక పని చేసుకోండి అని చివరిగా చెప్పి రంగారావు కన్నుమూశాడు. వారం అయ్యాక 2 అన్నదమ్ములు డబ్బు కోసం హోటల్కి వెళ్లారు. డబ్బు తీసుకుని తిరిగొస్తూ, అదేదో లక్షలు దాచిపెట్టినట్టు చెప్పిండు మన అయ్య. తెచ్చుకుని ఏదైనా పని చేసుకోండిరా అని. ఈ పైసలతో ఏమైతుంది? ఏ మూలకైతే ఇవి. అది నిజమే గాని నాన్న గురించి నువ్వు అట్ట మాట్లాడు తప్పు. మస్తు చెప్పినావు. ఏదో ఒకటి చెయ్యాలి, చూద్దాం ఏదన్నా అని అనుకుంటూ ఏం చెయ్యాలా అని 2 ఆలోచించుకుంటూ ఇంటికి తిరిగొస్తున్నారు. వాళ్ళు అలా వస్తుండగా దారిలో ఎవరో 2 మాట్లాడుకుంటూ ఎదురయ్యారు. ఇంట్లో శాతగా వచ్చినావు కదరా గీ తిప్పలని. ఏమైందిరా అంటున్నావా? ఓ ప్లేట్ ఇడ్లీ తినేకి ఇంత దూరం నడవాలన్నా? ఆడ తిని మళ్ళా ఇంటికి వచ్చే వరకు తిన్నది మొత్తం ఆగేటట్టు ఉన్నది. అవురా, కానీ ఏం చేస్తావు? మన ఇంటి ముందటికి వచ్చి అమ్మడు కదా వాడు దగ్గరికే మనం పోవాలి. కానీ మనం ఇంటి దగ్గర వచ్చి అమ్మితే మస్తు మంచిగా ఉంటుంది కదరా. ఈ నడుసుడు తప్పు. తిన్నది జరసేపు అన్నా కడుపులో ఉండు. జరిగేది కాదు కానీ నడు, ఆకలి అవుతుంది అని అనుకుంటూ వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే హరి సూరితో, రే ఇన్నావా వాళ్ళ మాటలు? వాళ్ళేమన్నా గుసగుసలు పెట్టుకున్నారా ఇనిపోనీకి? చెవులు పోయేటట్టు అరిసిర్రు. అర్రే, అవి ఇని కూడా నీకేం ఆలోచన రాలేదా? నాకు రాలే గాని నీకేం ఆలోచన వచ్చినది చెప్పు. వాళ్ళ మాటల్ని నాకు మంచి ఆలోచన వచ్చిందిరా. మనం ఈ పైసలతో ఓ సైకిల్ కొనుక్కుని గల్లీల పొంటి తిరిగి ఇడ్లీలు, దోశలు, బోండాలు అమ్ముదాం. ఏమంటావు? మంచి ఆలోచన ఉన్నది. మన ఇంట్లోనే తయారు చేసుకుని అమ్ముకోవచ్చు. నడు, 2 సైకిళ్ళు సామాను తీసుకుందాం అని 2 అనుకుని చెరో సైకిల్ తీసుకుని వాటికి టిఫిన్లు కట్టుకుని చెరో వీధిలో తిరుగుతూ, ఇడ్లీ బోండా దోశ, ఇడ్లీ బోండా దోశ, ఇడ్లీ బోండా దోశ, ఇడ్లీ బోండా దోశ అని అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి. కాకా టీవీ.